ఢిల్లీ ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకుంది. యమునా క్లీనింగ్ అన్నటువంటిది కేజ్రీవాల్ తను రాగానే చేస్తానని చెప్పి తన 13 ఏళ్ల ముఖ్యమంత్రి పదవిలో ఏనాడు సాధ్యంగా లేదు. అదేమంటే వల్ల కాలేదు, అవ్వదు, దానికి అంత ఖర్చు అవుతుంది, ఎంతైనా కూడా పెట్టినా కూడా అవ్వట్లేదు అంటూ దానికి 100 కోట్ల రూపాయలు తగలేసి ఎవరికి ఇచ్చాడో తెలియదు, ఏమైందో తెలియదు. యమున క్లీనింగ్ అనేది అంతే దరిద్రంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ చేయలేదు, ఆమ్ ఆద్మీ పార్టీ చేయలేదు. ఏళ్ల తరబడి యమున అనేటటువంటిది అసహ్యకరంగానే ఉండిపోతూ వచ్చింది. కానీ భారతీయ జనతా పార్టీ ఎన్నికల హామీ ఇచ్చింది చేస్తామని. చాత్ పూజ మేము అధికారంలోకి వచ్చాక తొలి చాత్ పూజ యమునా నదిలోనే చేద్దురు కానీ అని ఇప్పుడు అక్కడ పూర్తిగా శుభ్రపరిచి యమున మొత్తాన్ని క్లీన్ చేసి అక్కడ పునరుజ్జీవనానికి భారీ వ్యయం ఖర్చు పెట్టారు. ఘాట్లలో టెంట్లు పెట్టారు, లైటింగ్లు పెట్టారు, వాష్రూములు పెట్టారు, రెస్క్యూ టీములు పెట్టారు. యమున క్లీనింగ్ని పూర్తి స్థాయిలో చేసి అక్కడ ఇవాళ స్నానాలు చేశారు. యమునా నదిని చూస్తేనే మన హైదరాబాద్లో ఉన్నటువంటి మూసీ నది తరహాలోనో లేకపోతే కనుక దాని పేరేంటి ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ లాగానో చూసి భయపడి దూరంగా జరిగేటటువంటి స్టేజ్ నుంచి ఇవాళ అక్కడ ఢిల్లీ ప్రజలు అందులో మునిగి స్నానాలు చేశారు. దిక్కుమాలినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమని హామీ మాట్లాడదంటే కాంగ్రెస్ దిక్కుమాలిందాం ఇవాళ అట్లాంటి కోతలు కూయడం ఏంటంటే అందులో నీళ్లు తాగాలి, అది అప్పుడు కరెక్టు అన్నటువంటిది. గంగానదిలో నీళ్లు కూడా తాగరు, అక్కడ అటు శుభ్రపరిచినే తాగుతారు. ఈవెన్ మన దగ్గర కృష్ణా నదిలోనైనా గోదావరి నదిలోనైనా డైరెక్ట్గా ఎవరు నోట్లో పోసుకోరు. పాత రోజుల్లో అయితే పోసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు పబ్లిక్ కాస్త హెల్త్ కాన్షియస్ వచ్చింది కాబట్టి అవి కాగబెట్టుకుని తాగుతారు. ఈవెన్ మనకి ఇచ్చేటప్పుడు కృష్ణ నీళ్ళు డైరెక్ట్గా ఎవరు, గోదావరి నీళ్ళు డైరెక్ట్గా ఎవరు, గంగానది నీళ్ళు డైరెక్ట్గా ఎవరు, వాటిని శుభ్రపరిచి ఇస్తారు. ఇది కామన్ సెన్స్. ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేకుండా తమ చేతకానితనాన్ని, తమ అసమర్థతని కప్పిపుచ్చుకుంటూ ఆమ్ ఆద్మీ పార్టీను కాంగ్రెస్ వాళ్ళు ఎదురు మాటలు. పబ్లిక్ అన్ని లక్షల మంది వాళ్ళ స్నానాలు చేశారు. కార్తీక సోమవారం ప్లస్ చాత్ పూజ ఇవన్నిట్లో ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేదనమాట.